Yo guys, good morning from Sambalpur. This is our day 6 and we are almost done with our packing and now we have to start our ride. We thought of starting at 5 o'clock but now we got a bit lazy and now we're starting at 6 o'clock. పొద్దున్నే లేచి స్టార్ట్ అయిపోదాం అనుకుంటాం రోజు డైలీ 4కి లెగుస్తున్నాం కానీ స్టార్ట్ అయ్యేసరికి మాత్రం 6 అయిపోతుంది. ఈరోజు మరీ దారుణం 6:30 అయిపోయింది. జనరల్లీ 5:15 కల్లా స్టార్ట్ అయిపోతాం బట్ ఈరోజు బ్యాడ్ లక్, చాలా ఎక్కువ టైం తీసేసుకున్నాం ఇన్ ప్యాకింగ్. బట్ నో ఇష్యూ. ఎనీహౌ మనం ఈరోజు వెళ్ళేది భువనేశ్వరే కనుక టెంపరేచర్స్ ఆర్ నాట్ సో హై. ప్రెడిక్షన్ is showing it is below 38-39 చూపిస్తుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ వీఆర్ సేఫ్. ఒక 180-200 కిలోమీటర్స్ వెళ్ళాక ఎస్ ఒక 180-200 కిలోమీటర్స్ వెళ్ళాక వీ నీడ్ ఏ ఫ్యూయల్ బ్రేక్ టుడే. అప్పటి వరకు అవసరం లేదు. డైలీ సన్ రైజ్కి రైడ్లో ఉండేవాళ్ళం కానీ ఈరోజు సన్ రైజ్ కూడా అయిపోయింది. కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యామని చెప్పుకోవాలి ఈరోజు. బట్ దట్స్ ఓకే. కోల్కతా ఇస్ 600. కొట్టేద్దామా కోల్కతా? యాక్చువల్లీ 600 వరకు మేము కొట్టాము సింగిల్ డేలో. కోయంబత్తూర్ టు చెన్నై యాక్చువల్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ 2 కల్లా రీచ్ అయిపోయాము ఒకసారి విత్ బ్రేక్స్. రామేశ్వరం కూడా కొట్టాము, చెన్నై టు రామేశ్వరం కూడా కొట్టాము ఒకసారి కంటిన్యూస్గా సింగిల్ డేలో. సో కొత్త ఏం కాదు బట్ అలా చేయడం వల్ల ఏంటంటే మజా ఉండదు రైడ్. అదేది అంటే సింగిల్ డేకి ఇట్ వుడ్ బి నైస్. అంటే ఒకరోజు 2 రోజులు రైడ్స్ అయితే అది బాగుంటుంది అట్లా ఫాస్ట్గా కొట్టేయడం. మనం ఇప్పుడు ఇలాంటి 50-60 డేస్ రైడ్స్లో అంత ఫాస్ట్గా కనుక కొడితే ఫస్ట్ థింగ్ మజా ఉండదు, రెండోది చాలా స్ట్రైన్ అయిపోతాం. ఎందుకంటే అప్పుడు ఎలా ఉంటుంది, 1 డే మనం కొట్టేసాక హోటల్ తీసుకొని ఒక 2 days 3 days రిలాక్స్ అవ్వచ్చు, రైడ్స్ ఏమి ఉండవు. కానీ కేసు ఇప్పుడు అలా కాదు. మనం గైస్ గుడ్ మార్నింగ్. స్టార్ట్ అయ్యి ఒక 1 hour పైనే అవుతుంది. మంచి హైవే రోడ్ ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా. సో మధ్యలో చాలా రోడ్ బ్లాకేజెస్ అండ్ డీటూర్స్ ఉన్నాయి కానీ మంచి హైవే. ఇంతకు సాగర్ చెప్పినట్టు మేము ఒక 3 ఫారెస్ట్ రిజర్వ్ ఏరియాస్ నుంచి వెళ్తాం. 2 మెయిన్ ఫారెస్ట్ రిజర్వ్ ఏరియాస్, ఇంకొకటి టైగర్ రిజర్వ్ ఏరియా. దాని త్రూగా అయితే వెళ్ళాం కానీ అవుట్స్కట్స్ నుంచి వెళ్తాం. సో మోస్ట్లీ ఈరోజు ట్రిప్ అంతా ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటుంది మనకి. సో వీ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇప్పటిదాకా ట్రిప్ జరిగింది కదా, ఇట్స్ బిన్ 6 days. ఎలా హౌ ఆర్ యూ ఫీలింగ్ అని చెప్పి మనం ఇలా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నార్మలైజ్ అయిపోయింది డ్రైవింగ్. పొద్దున ప్యాకింగ్ అదంతా నాకు ఎస్పెషల్లీ ఈరోజు పొద్దున అనిపించింది సాగర్. పొద్దున లేవంగానే అంటే జనరల్గా ప్యాక్ చేయాలి రైడ్ చేయాలంటే ఒక ఏదో హెక్టిక్ మైండ్ ఉంటుంది కదా మనకి, లైక్ దాని మీదే ఫోకస్ అంతా ఉంటుంది మనకి. ఈరోజు అలా లేదు అసలు. లైక్ నార్మల్గా ఏదో పొద్దున్న లేచి పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి వెళ్ళినట్టు ఉంది నాకైతే ఈరోజు. ఎండ్ ఆఫ్ ద డేకి ఎక్కడికి వెళ్ళాలి అనేది మాత్రమే మా ప్లాన్, అంతకన్నా ఇంకేమీ పెట్టుకోవట్లేదు. ఎన్ని డేస్ పడుతుంది ఏంటి అనేది కూడా తెలియదు, ఒక అందాజుగా వెళ్ళిపోతున్నాం అట్లా. సో అది బాగుంది. ఇంకా అది కాకుండా ఇంకా మనకి నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే డేస్ మర్చిపోతున్నాం. ఈరోజు ఏ డే, సండేనా మండేనా అని తెలీదు. నిన్న సడన్గా క్రౌడ్ ఎక్కువ కనపడేసరికి డే చూసుకుంటే ఓ సండే కదా అందుకే ఇంతమంది క్రౌడ్ ఉన్నారనిపించింది. యాక్చువల్లీ ఈరోజు అయితే మండే. ఇదే మనం రెగ్యులర్గా వర్కింగ్ చేస్తూ ఉంటే మండే వచ్చిందిరా బాబు, ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ స్టార్ట్ చేయాలి, కార్ వస్తుంది. సో అదే మండే వచ్చేసింది, వర్క్ చేసేయాలి అనే ఒక స్ట్రెస్. నాకు నచ్చుతున్న మెయిన్ థింగ్ ఏంటంటే డేట్ అసలు తెలియట్లేదు మనకి, ఏ డేట్లో ఉన్నాం ఏ డేలో ఉన్నాం. ఛత్తీస్గఢ్ రూట్ మాత్రం సోఫార్ ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఛత్తీస్గఢ్ స్టేట్లో చేసిన ట్రావెల్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మంచి ఫారెస్ట్ రూట్ అయితే ఉంది, చక్కగా ఎక్కడికి వెళ్ళినా హై ట్రాఫిక్ కానీ
అదైతే కనపడలేదు. అంటే డ్యూరింగ్ ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్తున్నప్పుడు. మామూలుగా మన హైదరాబాద్ విజయవాడ రోడ్స్ కానీ అలాంటి రోడ్స్ అయితే హెవీ ట్రాఫిక్ ఉంటాయి కదా, అసలు ఛత్తీస్గఢ్లో మాత్రం ట్రాఫికే కనపడలేదు. సో రోడ్స్ అన్ని చాలా సీనిక్గా ఎంజాయ్ చేసాం. సో ఫార్ ఛత్తీస్గఢ్ సిటీ టు సిటీ ట్రావెల్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. విత్ ఇన్ ద సిటీ లైక్ వాట్ ఎవర్ వీ కుడ్, ఎంత అయితే చేయగలిగితే అంత చేసాం. అది కూడా బాగుంది, అదొక ఎక్స్పీరియన్స్లో కన్సిడర్ చేస్తాం. మనకి సిటీ అనగానే మన మైండ్ ఏముంటుంది, మనకి హైటెక్ సిటీ ఇవి చూసేసి ఏదో పెద్ద ఇదిలా ఉండాలి అనుకుంటాం, కానీ అలా అవసరం లేదు. ఎవ్రీ టైమ్ సిటీ మే నాట్ బి విత్ బిగ్ టాల్ బిల్డింగ్స్ అండ్ ఫ్లైఓవర్స్. సిటీ అంటే జనాలందరికీ అన్నీ అవైలబుల్గా ఉండి, అన్ని ఫెసిలిటీస్ ఉండి, హాస్పిటల్, ఎడ్యుకేషన్ ఇవన్నీ బెస్ట్గా అవైలబిలిటీ ఉంటే వీ కెన్ కాల్ ఇట్ ఎ సిటీ. కానీ ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా హోటల్స్లో ఏ హోటల్లోకి వెళ్ళినా 3 రూపాయల మిడిమిక్ సోప్ పెడుతున్నారు. అదొకటే నచ్చట్లేదా నీకు? అదొకటి నచ్చట్లేదు నాకు. మరి 3 రూపాయల సోప్ ఏంటి? కనీసం 5 రూపీస్ సోప్ అని చూసాను, కానీ 3 రూపాయల సోప్ ఉంటుందని కూడా తెలియదు నాకు ఇక్కడ దాకా. ఐ మీన్ ఇక్కడికి వచ్చేంత వరకు. ఏ మూడుతోనైతే లాక్ చేయడం స్టార్ట్ చేసాము కన్వర్సేషన్, ట్రాఫిక్ అంతా స్టార్ట్ అయిపోయింది. రోడ్డు బాగాలేదు. ఇప్పటి వరకు చక్కగా మంచి హైవే 4 లైన్ రోడ్లో వచ్చాము. ఎప్పుడైతే లాక్ స్టార్ట్ చేసామో లారీలు కనిపిస్తున్నాయి, రోడ్డు బాగాలేదు. ఇక్కడే ఏదైనా తినేస్తే బెటర్ అని నాకు 6th సెన్స్ కొడుతుంది అఖిల్. చాలా ఎర్లీరా, ఆయన ఇక్కడ ఏం లేదు తినడానికి కూడా. ఏ టిఫిన్ సెంటర్ ఉంది ముందే, ఉండదేమన్నా భయం అంతే. ఉంటుందిలే, మన దగ్గర 50-50 మస్కా చేసుకో ఉన్నాయి కదా, ఇంకా దాంతో అడ్జస్ట్ అయిపోదా ఉంటావా గట్టిగా ఏమైనా అయితే. ఆలు పరోటా ఇక్కడ బాగుంటుంది, కానీ ఆయిల్ పిండితే ఒక గ్లాస్ ఆయిల్ వచ్చేలాగుంటుంది ఆలు పరోటా. ఆయిల్ లేకుండా ఆలు పరాటా, పూరీలు, వడలు ఎలా అవుతాయి అఖిల్? అసలు కార్ల కంటే లారీలు ఎక్కువ చూసామన్నా మనం త్రూఅవుట్. అంటే ఇది మంచి ట్రాన్స్పోర్ట్ రోడ్ అనుకుంటా. సో యూ కుడ్ సీ మహారాష్ట్ర, గుజరాత్, ఒడిస్సా, కోల్కతా అన్ని ఇవి కనిపిస్తున్నాయి అనమాట. అంటే రిజిస్ట్రేషన్స్ వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్, అన్ని రిజిస్ట్రేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే అన్ని స్టేట్స్ వెహికల్స్ వస్తున్నాయి. అంటే మస్ట్ బి గుడ్ కనెక్టింగ్ రోడ్ ఏదో ఇది. ఈ యూట్యూబ్ వీడియో రీచ్ చేయడం కూడా చాలా ఎంజాయ్ చేస్తాం మేము. మేమేదో పెద్ద ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, మిలియన్ వ్యూస్ రావాలి అని మైండ్లో అయితే లేదు. రెగ్యులర్గా చూసే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసం మా ప్రైమరీ మేము చేస్తుంది. వాళ్ళందరూ చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అది కూడా వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కాన్వర్జేషన్ నార్మల్గా కూడా మాది ఇట్లానే ఉంటుంది. సో అందుకే మాకేం పెద్ద కొత్తగా కంటెంట్ క్రియేషన్లో అనిపించట్లేదు. మేము ఇంతకన్నా ఎక్కువ చెప్తే మాట్లాడుతాం డైలీ. లక్షలు పెట్టి గ్యాడ్జెట్స్ అన్నీ కొన్నాడు, కానీ ఈ మొబైల్ హోల్డర్ మాత్రం మార్చట్లేదు. ఏ రోడ్డు పక్కన 150 రూపాయలు కొన్న మొబైల్ హోల్డర్ ఇది. రోజుకి ఒక ½ అవర్ టైం వేస్ట్ వాడు ఆ ఫోన్ సెట్ చేసుకోవడానికి. ఇది ఏదైనా గట్టిగా ఒక 120 స్పీడ్లో వెళ్తే ఇరిగిపోయేలా ఉంటుంది ఇది మొబైల్ హోల్డర్. 130 కొట్టే కానీ ఆపుతుంది హోల్డర్, అచ్చొచ్చిన హోల్డర్ అని చెప్పి సోజ్ చెప్తున్నాడు. ఎనీవే ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసామండి. వడ, ఆలు బోండా. హైజీన్ అంతంత మాత్రాన, టేస్ట్ మాత్రం బాగుంది. చక్కగా ఏ ప్లాస్టిక్ ప్లేట్లోనో దాంట్లోనో ఇవ్వకుండా ఆకులో పెట్టించారు. చాలా డస్ట్ ఎక్కువ ఉంది ఈ రోడ్స్లో. ఎక్కువ లారీస్ ఇవన్నీ వెళ్ళడం వల్ల చాలా డస్ట్ ఎక్కువ ఉంది. ఓకే, కంటిన్యూ. అక్కడ చాలా పెద్ద సౌండ్తో ఒడిస్సా సాంగ్స్ ప్లే చేస్తున్నారు పక్కన ఉన్న టీ షాప్లో. ఒక 2-3 పాటలు విన్నాను నేను అక్కడ తిన్న టైంలో. ఏదో హిందీ పాటనో తెలుగు పాటనో రీమిక్స్ చేసి కొట్టేసినట్టే నాకు అనిపించింది. నో ఆఫెన్స్. సో మన తెలుగు సినిమాలు చాలా పాపులర్ అండి బేసికల్గా. నేను మొన్న రాయ్పూర్లో ర్యాపిడోలో వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఎక్కడి నుంచి అని అడిగితే నేను ఆంధ్ర అని చెప్పాను. వెంటనే మహేష్ బాబు, ఎన్టీఆర్ అన్నాడు. అదొకటి. ఇంకా సాగర్ బండి ఆపుకొని ఎక్కడో ఉంటే పక్కనే ఫోన్లో పుష్ప 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 అని మన కొత్త పాటని లూప్లో వింటున్నారంట, అది కూడా తెలుగులో. సో మన తెలుగు ఇండస్ట్రీ చాలా పాపులర్ బయట.
మనం చూస్తుంటాం యూట్యూబ్లో వ్యూస్ వస్తూ ఉంటాయి హిందీలో చాలా బాగా వస్తాయని. కానీ లైవ్లో ఇక్కడ జనాల్ని చూడడం కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. ప్రైస్ 25,000. ठीक है चलते हैं. ధన్యవాద్. చాలా బాగా ఆపి మాట్లాడి ఫోటో తీసుకున్నారండి. బాయ్ చెప్పిన తర్వాత కూడా కదలట్లేదు, అంటే వాళ్ళే బాయ్ చెప్పారు కానీ వాళ్ళే కదలట్లేదు. మేము కదిలేంత వరకు చూస్తూనే ఉన్నారు, అన్ని డీటెయిల్స్ అడిగారు, చాలా హ్యాపీ అండ్ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. క్యాచి लाउड इतना लाउड नहीं होता है, नॉर्मली होता है. ये कंपनी का एग्जॉस्ट है ना, तो नॉर्मली होता है. हम कुछ मॉडिफिकेशन नहीं किया इसको. అక్కడ బ్రేక్ దగ్గర ఇద్దరు ఆపోజిట్ లేన్లో వెళ్తున్న వాళ్ళిద్దరు వచ్చి చాలా ఎగ్జైటింగ్గా మాట్లాడారు. అప్పుడు మేము కరెక్ట్గా తాటి నుంచి తినడం కోసం హెల్మెట్స్ మొత్తం అన్నీ పక్కన పెట్టి వెయిట్ చేస్తున్నాం. ఐ మీన్ తింటున్నాం. అక్కడ కరెక్ట్గా 2 చేతుల్లో తాటి నుంచి తింటున్న టైంలో వచ్చి మాట్లాడారు మాతో. చాలా చక్కగా మాట్లాడారండి ఇద్దరు, చాలా బాగా అనిపించింది. మెయిన్ అక్కడ ఏంటంటే ఒక చిన్న పిల్లోడు తాటి నుంజలు అమ్ముతున్నాడు. అక్కడ ఆడే కొట్టి వాడే అమ్ముతున్నాడు. చాలా తక్కువ ఏజ్ ఉంటుంది, నాకు తెలిసి ఒక 8 years కంటే కూడా ఎక్కువ ఉండదు. చక్కగా కొడుతున్నాడు, చక్కగా ఓపెన్ చేస్తున్నాడు. అక్కడ పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇచ్చా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చాలా తక్కువ కూడా, 3 తాటి నుంజలు వచ్చేది ఉంటుంది కదా ఒక కాయ, అది 10 రూపాయలు మాత్రమే. మనకంటే ముందు తీసుకున్న వాళ్ళు అయితే ఇంకా చాలా తక్కువకి మాట్లాడుకున్నట్టున్నారు. ఒక చాలా చాలా తీసుకెళ్లారు తాటి నుంజలు, కానీ 40 రూపీస్ మాత్రమే ఇచ్చారు. సో మనం కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇచ్చాం, కానీ కొంచెం ముచ్చటగా అనిపించింది, కొంచెం కొత్తగా ఉంది. హైవే రోడ్ దాటిపోయి ఒక పల్లెటూరు రోడ్ స్టార్ట్ అయ్యాయి. ఇది అఫీషియల్ కటక్కెళ్ళే రోడ్డే, కానీ నాకు తెలిసి ఇది హైవే లాగైతే ఏం డెవలప్ చేయలేదు. అన్ని పల్లెటూరుల మీదుగానే వెళ్తుంది, కానీ రోడ్స్ చాలా బాగున్నాయి. మనం ఛత్తీస్గఢ్లో చూసినట్టే అటుపక్క ఇటుపక్క చెట్లు ఉన్నాయి, చాలా షేడ్ ఉంది, నీట్గా ఉన్నాయి. మధ్యలో అక్కడక్కడ తినడానికి తాగడానికి కూడా షాప్స్ కూడా ఉన్నాయి. మరి అంత డెజర్టెడ్ ఏరియా లాగైతే అనిపించట్లేదు, గ్రీన్గా కనిపిస్తుంది. అండ్ ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది, చాలా హాట్గా ఉంది, చాలా వేడి గాలులు కూడా తగులుతున్నాయి. యాజ్ యూజువల్ ఈరోజు లేట్, ఇంకా చాలా లేట్ అయింది. ఇంకా 2 hours 17 minutes రైడ్ ఉంది. ఆల్రెడీ 11 o'clock అయిపోయింది. ఈరోజు కొంచెం హాట్గానే రూమ్లోకి ఎంటర్ అవుతాం అనిపిస్తుంది. చూద్దాం, మంచి రోడ్స్ వస్తే ఫాస్ట్గా వెళ్దాం, లేదా పీస్ఫుల్గానే ఇలా స్లోగా మధ్యలో ఆగితే వెళ్దాం. నో వరీస్. అక్కడ హీట్ కోసం త్వరగా వెళ్ళిపోవాలని ఫాస్ట్గా రైడ్ చేయాల్సిన అవసరం మనకి లేదు. వెళ్ళి ఎలాగో చక్కగా ఏసీ రూమ్ తీసుకొని రిలాక్స్ అవుతాం. సీనరీ రోడ్ అండి. రామేశ్వరం ధనుష్కోడి ఫీల్స్ వస్తున్నాయి యాక్చువల్గా, కదరా సాగర్? ఎగ్జాక్ట్లీ రామేశ్వరం ధనుష్కోడిలో అటు ఇటు సీ ఉన్నట్టు, అటు ఇటు రివర్ ఉంది, కన్ను చూపు మేరా రివర్ ఉంది, మొత్తం వాటర్ ఉన్నాయి. అదే బాగుంది యాక్చువల్లీ. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. నాకైతే దూకాలని ఉంది లోపలికి వేడికి. ఇక్కడ వరకు చాలా చక్కగా వాటర్ ఉన్నాయి, కొంచెం అటుపక్క ఇటుపక్క చూస్తే మాత్రం డ్రై అయిపోయి ఉందిరా. కరెక్ట్ బ్రిడ్జ్ కింద వరకు వాటర్ బాగున్నాయి. అదే అంటే ఇక్కడ డౌన్ ఏరియా అయి ఉండొచ్చు. కొట్టేశాడు, నన్ను ఓవర్టేక్ చేస్తాడు. చాలా పెద్ద రివర్, ఇదే మహానది రివర్. మహానది నది ఇది. చాలా పెద్ద బ్రిడ్జ్ లా ఉంది ఇది. పాపం అంబులెన్స్ మన ముందు ఒక 1 hour నుంచి ఫాలో అవుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు, రోడ్డు బాగాలేదు. లోపల ఉన్న పేషెంట్కి చాలా సీరియస్ ఉందనుకుంటా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనకి భువనేశ్వర్ లెఫ్ట్ చూపిస్తుంది, కానీ మనకి ఇక్కడ రైట్ చూపిస్తుంది కదా. మరి అది ఎందుకు అక్కడ రైట్ చూపిస్తుంది భువనేశ్వర్? లెఫ్ట్ వెళ్ళాలి. రైట్ వెళ్ళాడా? అటు సిటీ లోపలికి ఇటు సైడ్ అనుకుంటా.
ఏంటో ఇదేదో చిన్న పల్లెటూరు రోడ్లా ఉంది. ఇది రైట్కి చూపించింది. యాక్చువల్లీ స్ట్రైట్గా కూడా వెళ్ళొచ్చు. స్ట్రైట్గా వెళ్ళలేము, ఇలాగే వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే కటక్ పైకి వెళ్తాం. పర్లేదులే, కొంచెం పెద్ద కార్లు బండ్లు వస్తుంటే మనం వెళ్ళే రూటే అనిపిస్తుంది. ఇక్కడ అన్ని రోడ్లు ఇలాగే ఉన్నాయండి అడవుల నుంచి. నాకు తెలిసి వాడు వెళ్ళింది కొంచెం లాంగ్ రూట్ అయినా అంబులెన్స్ రోడ్, మంచి రోడ్, సేఫ్ రోడ్ అనుకుంటా. షార్ప్ లెఫ్ట్. బా బ్యూటిఫుల్ గా ఉందిరా ఇది. చిన్న రివర్ ఎంత నీట్ గా ఉంది చూడు, ఎంత క్లీన్ గా ఉంది అసలు. గ్రీన్ వాటర్ కనిపిస్తుంది మొత్తం. ఆ రివర్ యొక్క బ్రాంచ్ అనుకుంటా ఇది కూడా. అయిండొచ్చు. అబ్బా చిన్న వాడు ఉంటే వెళ్ళి దూకలనే వాటర్. అవి దిగేవాళ్ళం, కిందకైతే దిగేవాళ్ళం. మిస్సింగ్ చిన్న ఇన్ దిస్. చిన్నారెడ్డి ఇదిగో చూడు నది. మనం ఉండుంటే దిగి ముఖాలు కడుక్కొని స్నానాలు చేసేవాళ్ళం చిన్న. సో ప్రతి గ్యాంగ్లో ఒక మిస్చీవియస్ ఫ్రెండ్ ఉంటాడు, ఒక దూలగాడు ఉంటాడు. కానీ గ్యాంగ్ మొత్తం దూలగాళ్ళే ఉంటాడు మా దాంట్లో. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఫన్. చిన్నారెడ్డికి ఏమో సముద్రాలు, వాటర్ ఫాల్స్లు, వాటర్ బాడీస్ మోస్ట్లీ. ఇదేదో షార్ట్ కట్ లాగే ఉంది కానీ రోడ్ అయితే అస్సలు బాగాలేదు. హిమాలయాన్ని టెస్ట్ చేస్తున్నా. ఘాట్ రోడ్ లా ఉంది కంప్లీట్ గా. ఏదో టెస్ట్ చేస్తున్నాం కానీ పక్కా ఇదైతే షార్ట్ కట్. ఎందుకంటే మెయిన్ రోడ్ ఇలా ఉండదు ఆఫ్ కోర్స్. ఈ రివర్ కెనాల్ కూడా చూడు ఎంత పొడుగుందో. ఐ మీన్ మనతో పాటు వస్తానే ఉంది ఈ రోడ్డు. మనం వెళ్తుంది యాక్చువల్లీ చెరువు గట్టు. ఒక పక్క పొలాలు, ఇంకో పక్క చెరువు ఉంది. మనం పైన గట్టు మీద వెళ్తున్నాం యాక్చువల్లీ. ఇది సాగర్కి ఏంటంటే ఫ్రెండ్స్ గాల్లో వెళ్ళిపోవాలన్నమాట. వాడికి ఒక 6 lane హైవేలో వాడికి ఒక ఈక్వేషన్ ఉంటుంది, డిస్టెన్స్ వర్సెస్ టైం. వాడికి ఇక ఏ రోడ్ అయినా ఇంకా అదే అప్లికబుల్. 3 ఏళ్ళ నుంచి బండి తోలుతున్నాడు. 3 ఏళ్ళుగా ట్రిప్లో ఉన్నాం, ప్రతిసారి ఇదే టార్చర్. 30 కిలోమీటర్లు గంట సేపు వెళ్తావా? అది అంటే వాడు అలా అంటే అది రోడ్ ఏంటి, మనం ఎలాంటి టెరైన్లో ఉన్నాము, వర్షాలు పడుతుంది, అదే ఉండదు. సాఫీగా కూల్ బ్రీజ్ వస్తున్న 6 lane రోడ్డు మీద ఎంత డిస్టెన్స్ పట్టిద్దో, లైక్ ఆ డిస్టెన్స్ ఎంత టైం పట్టిద్దో ఆ టైంలో వెళ్ళిపోవాలన్నమాట వాడికి, ఏ రోడ్లో అయినా సరే. అలా వెళ్తేనే మజారా. అట్లా వెళ్ళి అక్కడ బోట్ వేసుకుని అందులో వెళ్ళొచ్చు. స్పీడ్ బోట్ ఉంటే డైరెక్ట్గా భువనేశ్వర్ సిటీ మధ్యలో వెళ్తాం. ఈరోజు ఏదైనా నా సస్పెన్షన్ రాడ్ అయినా పోయి ఉంటుంది, లేదా సాగర్ సస్పెన్షన్ రాడ్ అయినా పోయి ఉంటుంది. కటక్ ఉంటుంది. ఇది కటక్ వెళ్ళే లోపల టుప్పుక్క అవుద్దాము. చూడు నార్మల్ లెవెల్ చెరువుకి వచ్చేసింది. ఇది పెద్ద కెనాల్, ఎంత పెద్ద కెనాల్ చూడు. చాలా బాగుంటుంది కదా ఊర్లో ఇలాంటి కెనాల్ ఉంటుంటే. సాయంత్రం పూట వచ్చి అందరు అక్కడ కూర్చొని బాతాగాని కొట్టుకుంటారు. వాటర్ కూడా ఈ పొలాలన్నిటికీ అబండెంట్ వాటర్. ఇంత హాట్ సమ్మర్ లో ఇంత హాట్ సమ్మర్ లో ఇంత వాటర్ ఉందంటే డెఫినెట్లీ ఫ్లోయింగ్ వాటర్. నైస్ గా ఎంత బాగుంది చూడు. ఫుల్ ఉందిరా. ఫుల్ ఉంది కెనాల్ అంతా ఫుల్ ఉంది. ఉంది, మనం ఆపోజిట్లో వెళ్తున్నాం కదా, తెలియట్లేదు. ఏదో పెట్టరా. హెల్మెట్ మీదకి వచ్చేసిందిరా. అది అక్కడ చిన్న ఉన్నాడు రా. హాయ్ చిన్న. అలా అరే చిన్నగా నాకు చూస్తే చచ్చిపోతాడు రా. నేను నాకు తమ్ముళ్ళు
ఈ ఎర్రమట్టి స్నానానికి సిద్ధమా? అమ్మా అమ్మా, ఇంకా అయిపోయింది. మా శాడిల్ స్టేస్, మా శాడిల్ బ్యాగ్స్, ట్రైల్ ప్యాక్లు మొత్తం ఎర్రమట్టిలో మునిగి తేలుతాయి. లక్కీగా కొంచెం అది వెట్ ఉంది, సో పెద్దగా ఎగరలేదు, లేకపోతే గబ్బు గబ్బు అయ్యేది. ఈ రివర్ చూడండి ఇంకా ఫ్లో అవుతానే ఉంది. ఈ రివర్ కెనాల్ రోడ్డు దాటి వస్తూనే ఉంది లాస్ట్ 10 కిలోమీటర్స్ నుంచి. పైగా ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది. క్రేజీ క్రేజీ క్రేజీ. జర్రకండి 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 మాతోటి వచ్చనండి మహానాది. జర్రకండి 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 మాతోటి వచ్చనండి మహానాది. హోటల్ ఆత్మారాం అనే హోటల్కి వచ్చామండి. ఇక్కడికి వచ్చాక రూమ్ దారిలో ఏం కనిపించలేదు, సో గూగుల్ చేసి ఈ ప్లేస్కి వచ్చాం. హోప్ఫుల్ ఇక్కడ రూమ్స్ దొరుకుతాయి అనుకుంటా. గోవా పీపుల్ అయితే నాకు రూమ్స్ ఖాళీగానే కనిపించాయి. అడుగుదాం ఒకసారి. जी रूम्स अवेलेबल है? रूम्स अवेलेबल है? अच्छा, रूम चाहिए जी. कितना होगा रेट? कितना होगा? एक 1600 का है और एक 2200 का है. 1600 मतलब इंग्लिश में बोल दीजिए ना. 1600. हाँ, और एक है 2200. 1600, 2200. मैंने गोए वीवो में देखा था तो इसमें 1200 में ही है ना. गोए वीवो में 1084 प्लस टैक्सेस दिख रहा है ना. मुझे 1%. दो लोग नहीं 1000 है तो 2 गेस्ट्स. वो हमको दे रहा है 1500. वो कैसे ऑफर लगाता है? 1084 दिखा रहा है तो बुक कर लीजिए. इसमें है, इसमें. अच्छा ठीक है. जो दिखा रहा है तो इसमें बुक कर अच्छा अच्छा अच्छा. एक बार रूम देखते हैं, मैं ना देख सकते हैं एक बार अंदर जाके. वही व्यू में जो फोटो दिखा रहा है वही रूम. ओके, ये गोए भी वो छोड़ दो, आप ही बोलो ना कितने लोगे आप? कितना लोग हैं आप? 2 लोग. 1500 दे देंगे फाइनल. 1500, 1400 कर दो ना. इसमें ही 1400 भी होगा हमको. सिंगल ऑक्यूपेंसी है. देखो ना हम क्या झूठ बोल रहे हैं तो. हाँ, मैं नहीं बोल रहा है कि आप झूठ बोल रहे हैं. अच्छा, 1500 होगा. 1500. रहेंगे 2 दिन. 2 दिन रहेगा ना. थोड़ा 1400 करके हम गाड़ी में घूम रहे हैं तो बजट भी अब बहुत कम है हमारे पास. सारे इंडिया घूमना है तो थोड़ा संभाल के. ठीक है 1400. अच्छा, एक बार रूम देख सकते हैं. ठीक है. लिफ्ट है ना हमारे पास? रिमॉडल कर रहे हैं आप? रिमॉडलिंग कर रहे हैं क्या? हाँ, अच्छा, यही रूम है ना? ये तो है 2200 का. चुक. तो एक बार ये 1600 का रूम मैं देख के कंफर्म करूँगा. ये 2200. अच्छा. तो 1600 हमारा रूम है. एक बार नहीं आ रहा है फोटो में. इसमें एक बार गोए भी में देखेंगे. गूगल में नहीं आ रहा है ये वाला. अच्छा, ये वाला रूम. ठीक है. एसी काम कर रहा है ना? वाईफाई है हमारे पास? वाईफाई भी है. ठीक है. कोई रूम में आता है. हाँ, कोई रूम में नहीं आता है. आने वाला रूम दे दो ना प्लीज़. ट्राई करेंगे. हाँ ठीक ठीक है, ट्राई करेंगे. है. यही यूट्यूब वाला वीडियो अपलोड करना है तो नेट ज़रूर है. సో ఓకే గైస్, రూమ్ అయితే బాగుంది. ఇటు చూపినట్లేదు కానీ బయట ఎక్స్టీరియర్ అయితే బాగుంది. విల్ క్యాచ్ అప్ లేటర్.